బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి 3 సాక్షులతో కలిసి కవితను విచారించారు. అనంతరం ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇంటి దగ్గర తాజా సమాచారం ఏంటి? సహస్ర ఇప్పటి వరకైతే కొద్దితం అయితే ఈడీ సోదాలు జరుగుతున్నాయి అని అయితే తెలుసు. కానీ ఇంతకు ముందే మనకి ఈ సమాచారం అందింది. ఎందుకంటే కవితను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకైతే వాళ్ళు లీగల్ సెల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పటి వరకు కూడా యాక్చువల్ గా ఇది సుప్రీంకోర్టులో ఉంది. దానికి సంబంధించి ఇట్లా చేయడానికి వితౌట్ పర్మిషన్ రావడానికి కూడా లేదు. దీనికి సంబంధించి వాళ్ళని మాట్లాడడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటి అనేది రిప్లై ఇస్తే కానీ మాకు ఈ సమాచారం అనేది తెలిసేది లేదు అన్నట్లుగా తెలిసింది. కానీ సడన్ గా ఒకేసారి మేము తన దగ్గర ఉండగానే లోపల నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కవితని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. సో దానికి సంబంధించి ఆ విషయం తెలవగానే దానికి సంబంధించి ఎవరైతే జాగృతి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంటి ముందు ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ఉండి ఇక్కడ ధర్నాకు అక్కడ కూర్చోవడం జరిగింది. సో దానికి సంబంధించి వ్యతిరేకంగా ఏదైతే కావాలని చెప్పి ఇవి చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఉన్న సమాచారం అయితే ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేసినట్లుగా నోటీస్ ఇచ్చినట్లు ఈడీ కవితకు నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉందండి. కవితను అధికారికంగా అధికారులు అరెస్ట్ చేశారా లేదంటే తీసుకోబోతున్నారా? అఫీషియల్ గా తనకి నోటీసులు ఇచ్చారు. ఏంటంటే తనను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పొద్దుటి నుంచి దాదాపు ఒక 3-4 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10 మంది 4 బృందాలుగా ఏర్పడి జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి తను 3 సార్లు కూడా సిబిఐ ముందు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి అప్పుడు ఫోన్ డ్యామేజ్ చేయడం అని దానికి సంబంధించినటువంటి కావచ్చు, తను ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవలే కూడా దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇవ్వడంతో తను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానికి సంబంధించి కూడా ఈ 19వ తారీఖు కూడా విచారణ జరగాల్సి ఉంది. సడన్ గా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక 24 గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి జనరల్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది ఈసీ. సో ఈ సందర్భంగా ఇలాంటి పరిణామం జరగడం అనేది నిజంగా ఎక్స్పెక్ట్ చేయనిది. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళ లీగల్ అడ్వకేట్ ఎవరైతే సోమ భరత్ గారు ఉన్నారో వారు కూడా చెప్పడం ఏంటంటే అరెస్ట్ అయితే చేయకపోవచ్చు, ఏదైతే సోదాలు అయితే జరుగుతున్నాయో ఆడి వరకు తీసుకోవడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము అని మాత్రమే చెప్పడం జరిగింది. సడన్ గా జస్ట్ ఒక 5-10 నిమిషాలకు ముందే దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందిందండి. కవితను వాళ్ళు అరెస్ట్ చేసి తనకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు విచారణ ఉంది కదా, మరి ఈ లోపే అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏ విధంగా కూడా లేదు అని అయితే వాళ్ళ లీగల్ సెల్ సోమ భరత్ ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి వాళ్ళ అడ్వకేట్స్ కావచ్చు, ఇంకెవరన్నా ఉన్నారో వాళ్ళైతే చెప్పడం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు సుప్రీంకోర్టులో ఇలా ఉండడం అయితే ఇలా చేయకూడదు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది అయితే తెలీదు అన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. జస్ట్ ఇంతకు ముందే మనకు చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు మాట్లాడడానికి వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, లోపలికి కూడా రావడానికి అవకాశం ఇవ్వట్లేదు అని అయితే ఇప్పటి వరకు అయితే చెప్పారు. సో సడన్ గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అదుపులోకి తీసుకున్నామని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది.